హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు స్పెషల్గా నాటుకోడి కూర చేయబోతున్నానండి. నాటుకోడిని వాళ్ళే మంచిగా కాల్చేసి కట్ చేసి ఇచ్చారు. దాన్ని మనం ఇంటికి తెచ్చేసుకొని ఉప్పు వాటర్లో ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ నాటుకోడిని ఇంటికి తెచ్చుకోవడానికైతే మేము చాలా కష్టపడ్డామని చెప్పొచ్చు. అవేంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి కర్రీ చేసుకుంటూ. ఫస్ట్ అయితే నేను ఒక బాండి పెట్టేసి నూనె వేసుకొని అది వేగాక మసాలా దినుసులన్నీ వేస్తున్నాను. సో ఏం జరిగింది అంటే మేము నాటుకోడి తెచ్చుకోవాలని చెప్పేసి వెతుకుతూ ఉన్నామన్నమాట. చికెన్ సెంటర్స్ అన్నీ తిరుగుతున్నాము. అలాగే మేము పక్క ఊరు వరకు వెళ్ళేసి వచ్చాము. ఎక్కడ నాటుకోడి అనేది కనిపించలేదు. అలా వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తుంటే మా ఇంటి పక్కనే చికెన్ సెంటర్లో, పక్కనే అంటే కొంచెం మెయిన్ రోడ్కి అనమాట. సో చికెన్ సెంటర్లో నాటుకోళ్ళు కనిపించాయి. ఇక్కడే పెట్టుకొని ఊరంతా తిరిగామన్నట్టు, సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అనిపించింది. అది బాగా నవ్వొచ్చిందనమాట. నేనైతే బాగా నవ్వుకున్నాను. సో ఇప్పుడైతే మసాలా దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా శ్రీహ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. అయితే ఈ కర్రీ నాకంటే ఎక్కువ శ్రీహనే చేసిందని చెప్పొచ్చండి. తనకి వంటలు అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న వంటలన్నీ నేర్చుకుంటుంది, చేస్తుంది తను. ఆమ్లెట్ అయితే ఎప్పుడంటే అప్పుడు వేసేసుకుంటుంది అనమాట. దాని తర్వాత పసుపు వేసుకుంది. సో నాకు నాటుకోడి కూర అంటే నా చిన్నతనం గుర్తొస్తుందండి. మా చిన్నతనంలో అయితే సండే వచ్చింది అంటే నాటుకోడి కోసేవాళ్ళు. అప్పుడు బాయిలర్ చికెన్ అనేది చాలా తక్కువ. అయితే మా ఇంటి దగ్గరే ఒక తాతయ్య పెంచేవాడు అనమాట నాటుకోళ్ళని. ఇక మా నాన్న మేమందరం కలిసామంటే నాటుకోడిని తెప్పించేసుకొని కోపించి వండుకొని తినేవాళ్ళము. చాలా చాలా టేస్ట్ ఉండేది అప్పుడైతే. ఇంక అన్ని మట్టి పాత్రలలోనే చేసేవాళ్ళు కాబట్టి ఇంకా టేస్ట్ ఉండేది. మా అమ్మ అయితే ఈ కర్రీని బాగా చేస్తుంది. అయితే తనే ఇంటి దగ్గర కాల్చి కట్ చేసి మంచిగా కడిగి పసుపు వేసి కాల్చేదనమాట. పసుపు రుద్ది కాల్చేసి కట్ చేసి వండేది. చాలా బాగుండేది. అయితే ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తినట్లేదు, కానీ చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళము. మా బాయ్ దగ్గర కూడా ఏదైనా అకేషన్ వచ్చింది అంటే నాటుకోడినే కోసేవాళ్ళం. అసలు బాయిలర్ చికెన్ అనేది అప్పట్లో తెలీదు. ఈ మధ్య బాగా బాయిలర్ చికెన్ తింటున్నాం, కానీ అప్పట్లో చికెన్ అంటే మనకు నాటుకోడే కదా. అందరి చిన్నతనం ఇలాగే ఉంటుందన్నమాట అనుకుంటున్నాను. అయితే మా పిల్లలకు మాత్రం ఈ కోడిని చూస్తే వాళ్ళకు నచ్చలేదు, మాకు అదే కావాలి అంటున్నారు. అయితే మనం స్కిన్లెస్ తెచ్చుకుంటాం కదా, సో ఆ పీసెస్ వాళ్ళకు మెత్తగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదైతే స్కిన్తో ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూడడానికి ఎలాగుంది అనుకున్నారు, కానీ తినేటప్పటికి మాత్రం మంచిగా వచ్చిందనమాట. అయితే అయ్యో కర్రీ చెప్పడమే మర్చిపోయాను కదా ముచ్చట్లో పడేసి. అయితే నేను చికెన్ వేసేసుకున్నాను. దాని తర్వాత టమాటా ముక్కలు, తర్వాత కారం కూడా వేసాను. ఇప్పుడు మసాలా కోసం గసగసాలు, ధనియాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు ఇవన్నీ వేసి వేయించుకొని అది చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కారం వేసి కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాం. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని వేసుకోవాలి. నేను నాన్ వెజ్ చేస్తే మోస్ట్లీ మసాలా అనేది ఎప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటానండి. అలాగైతే మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అనేది ఉడికిపోయినట్టే. నాటుకోడి అయితే కొంచెం పులుసులాగా చేస్తేనే బాగుంటుందండి ఫ్రై కంటే కూడా. మీకు ఎలాగ ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత ఈ కర్రీ అనేది చేశాను. సో చివరిగా మనకు అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. నేనైతే నాటుకోడికి కాంబినేషన్లో రాగి ముద్ద చేశాను. అయితే పిల్లలు సరిగా తినరు కదా రాగి ముద్ద, అందుకని చెప్పేసి ఒక గ్లాస్ రైస్ కూడా పెట్టాను. మా శ్రీహ అయితే తింటుంది, తనకి ఇష్టం. తనే చేయమంది. రాగి ముద్ద చికెన్ కర్రీ బాగుంటుంది కదా మమ్మీ చెయ్యి అని చెప్తే చేశాను. సో మా వాడికి అయితే అసలు అలవాటే లేదు రాగి ముద్ద. ఇక ఈ చికెన్కి అయితే లెగ్ పీసెస్ చాలా పొడవుగా వస్తాయి కదా, వాళ్ళైతే ఇదేంటి మమ్మీ ఇంత పొడవుగా ఉంది. మన నార్మల్ చికెన్కి అయితే లెగ్ పీస్ చాలా కొంచెం చిన్నగా వస్తుంది కదా, సో అందుకని వాళ్ళు అడుగుతున్నారనమాట. సో ఇలాగా మనం రాగి ముద్ద పైన చికెన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేను గ్రేవీ అయితే ఎక్కువ చేయలేదండి, తినేది ముగ్గురే కదా, ఎందుకు ఎక్కువ చేయడం అని చెప్పేసి, పీసెస్ అయినా మంచిగా తింటారు కదా అని చెప్పేసి కొంచెం దగ్గరగానే చేశాను.
చూసారా మా శ్రీ అయితే రాగి ముద్ద వేసుకుంది, కానీ మా కన్నయ్య మాత్రం నాకు అయితే వద్దు అని చెప్తున్నాడు. ఈ లెగ్ పీస్ల కోసం అయితే మా పిల్లలు కొట్లాడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి పిల్లలు? అక్కకి ఎక్కువ వచ్చింది, అక్కకి పెద్దగా ఉంది, తమ్ముడికి పెద్దగా ఉంది, ఇలాంటి గొడవలే జరుగుతుంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడు తీసుకున్నా 2 లెగ్ పీస్లు అయితే కంపల్సరీ తీసుకొస్తారు మా వారు. సో నాకైతే ఈ కర్రీ చేస్తున్నంతసేపు నా చిన్నతనం గుర్తొచ్చింది అండి. నేనైతే ఆ మెమరీస్ని బాగా గుర్తు చేసుకున్నాను. మా పాపతో షేర్ చేసుకున్నాను, శ్రీహాతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇలాగుండేది అని చెప్పేసి. ఇక అదనమాట. నాటుకోడితో చాలామందికి మంచి మెమరీసే ఉండి ఉంటాయి. ఎందుకంటే చిన్నతనంలో మొత్తం నా కోళ్ళు తీసుకురావడం, ఇంట్లోనే కట్ చేసుకొని వండుకునే వాళ్ళం కదా. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? నాటుకోడి కూరకున్న మీకు ఉన్న మెమరీస్ ఏంటి అనేది కమెంట్లో షేర్ చేయండి. అయితే నేనైతే చాలా సింపుల్గా చేశానండి. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది ఈ కర్రీ. చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను. నేను చెప్పడం మర్చిపోయినా కానీ మొత్తం అయితే చూపిస్తున్నాను. మాటల్లో పడి నేను కర్రీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మర్చిపోయాను. సో మీరు వీడియో కనుక చూసినట్టయితే మీకు మొత్తం అర్థమైపోతుంది. అయితే తినేసి మా పాప అయితే చెప్తుంది, శ్రీహ బాగుంది అని చెప్పేసి. అయితే ఆ కోడికి ఈ కోడికి చాలా టేస్ట్ అయితే చాలా తేడానే ఉంటుందండి. అయితే ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన శ్రీహ ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దోస్తులు. బాయ్ బాయ్.